హలో అండి, నేను అశ్విని. వెల్కమ్ టు బృందావనం తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ పప్పుల పొడి చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో వేయేంతవరకు వేయించుకుంటున్నాను. ఇవేంటంటే బాగా వేగడం వల్ల ఫైన్ పౌడర్ అవుతుంది, అందుకోసం లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. ఈ పప్పుల పొడి ఏంటంటే పిల్లలకి టిఫిన్స్లో పెట్టడానికి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెట్టవచ్చు. ఇది 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకును వేస్తున్నాను. ఈ కరివేపాకు జీలకర్రని వేయించుకోవాలండి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కరివేపాకు బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా వేగుతుంది. ఇవన్నీ పూర్తిగా వేయించుకోవాలి. ఇదేంటంటే మనం ఏదైనా వేపుళ్ళు చేసినప్పుడు వేపుళ్ళలోకి కూరల్లోకి వేసుకోవడానికి బాగుంటుందండి ఈ పప్పుల పొడి. అలాగే టిఫిన్స్లోకి బాగుంటుంది. చిన్నపిల్లలకి కొంచెం అన్నంలో అయినా టిఫిన్స్లో అయినా వేసి పెట్టవచ్చు. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి గర్భాలు వేసుకుంటున్నానండి. 1 స్పూను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత శనగపప్పు పొడి 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కలిపి ఫైన్ పౌడర్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి రెడీ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.